వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్పై ఇవాళ హైకోర్టులో వాదనలు ముగిశాయి. గురువారం హైకోర్టు తుది ఉత్తర్వులను వెలువరించనుంది. రోజా తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ఇందిరా జైసింగ్, ప్రభుత్వ తరపున లాయర్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. రోజా సస్పెన్షన్పై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. సెక్షన్ 340 ప్రకారం ఒక సభ్యుణ్ణి కేవలం ఒక సెషన్ వరకే సస్పెండ్ చేయొచ్చని రోజా తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఏడాది సస్పెండ్ చేసే అధికారం స్పీకర్కు గానీ అసెంబ్లీకి గానీ లేదని విన్నవించారు. రూల్ 55 ప్రకారం సస్పెన్షన్ మోషన్ని స్పీకర్ స్క్రూటినీ చేయాల్సి ఉండగా అలా జరగలేదని చెప్పారు. ఇలాంటి కేసు గతంలో తమిళనాడులోనూ జరిగిందని, రాజా రాంపాల్పై విధించిన సస్పెన్షన్ని కోర్టు రీకాల్ చేసిందని ఇందిరా గుర్తు చేశారు. సరైన సెక్షన్ పెట్టకపోవడం, పరిధికి మించి శిక్ష విధించడాన్ని పరిగణలోకి తీసుకుని తక్షణం సస్పెన్షన్ను ఎత్తివేయాల్సిందిగా ఉత్తర్వులివ్వాలని కోరారు. రోజా తరపు వాదనలు పూర్తయ్యాక ప్రభుత్వం తరపున లాయర్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. శ్రీనివాస్ను ప్రశ్నించిన జడ్జ్ సస్పెన్షన్కు సంబంధించి అసెంబ్లీ రికార్డుల్లో ఏముందని అడిగారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని, కేవలం ఎథిక్స్ కమిటీ రిపోర్ట్లోనే ఉందని లాయర్ తెలిపారు. సెక్షన్ 340 ప్రకారం కేవలం ఒక సెషన్ వరకే సస్పెండ్ చేయాల్సి ఉంటుంది కదా అని కోర్టు ప్రశ్నించగా తాము సెక్షన్ విషయంలో పొరబడ్డామని, నిజానికి సెక్షన్ 194 అని కోర్టుకు వివరించారు. సెక్షన్ 194 ప్రకారం అసెంబ్లీకి అన్ని అధికారాలు ఉన్నాయని చెప్పారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న రోజా తరపు న్యాయవాది సెక్షన్లు మారినప్పుడు శిక్ష ఎలా అమలు చేస్తారంటూ ప్రశ్నించారు. సెక్షన్లు మారాయంటూ ప్రభుత్వం చేసిన వాదనను పూర్తిగా ఖండించారు రోజా తరపు న్యాయవాది. 3 గ్రౌండ్ల కింద రోజాపై సస్పెన్షన్ను తక్షణం ఎత్తేయాలని కోరారు. సస్పెన్షన్లో ఆమె పేరు లేదని, వివరణ ఇచ్చే అవకాశం రోజాకు ఇవ్వలేదని, పైగా సెక్షన్ 340 ప్రకారం స్పీకర్కు ఏడాది సస్పెండ్ చేసే అధికారం లేదని తెలిపారు. ప్రస్తుతం అసెంబ్లీలో కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని, ఇందులో ఎన్నో అంశాలను రోజా లేవనెత్తాల్సి ఉందని తెలిపారు. 66 మంది ఆందోళన చేస్తే ఒక్క రోజాపై చర్య ఎలా తీసుకుంటారని లాయర్ ప్రశ్నించారు. వాదనల అనంతరం కేసును కోర్టు గురువారానికి వాయిదా వేసింది.